అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ అమ్మ నిర్ణయం. మీ ఆడవాళ్ళు మేకప్ వేసుకోవడానికి కూర్చుంటే ఎంత సమయం పడుతుందో ఎవ్వరికీ తెలియదు. నువ్వు అంత టైం తీసుకుంటే ఎలాగా? నేను రెడీ అయిపోయి నా భార్య కోసం ఎదురు చూస్తూ ఉండాలంటే కాస్త విసుగ్గానే ఉంటుంది కదా అని సుమన్ అనగానే సింధు, నేను రెడీ అవుతున్నాను, మీరెందుకంత హడావిడి చేస్తున్నారు? పార్టీలో అందంగా కనిపించాలి కదా అనగానే సుమన్ కూడా, నేను కూడా నీతో పాటే రెడీ అయ్యాను, నేనేమో రెడీ అయిపోయి ఎంతసేపు అయిందో అనగానే సింధు కోపంగా, ఏంటి కోటు ప్యాంటు వేసుకోవడం కూడా పెద్ద పనా అంది. నువ్వు కూడా ఏ పంజాబీ డ్రెస్సో వేసుకుని ఉంటావు, దానికి కూడా పెద్ద పనేనా ఏంటి అన్నాడు సుమన్. నేను ఏం వేసుకున్నానో ఇప్పుడే బయటకు వస్తున్నాను కదా, చూద్దురుగాని ఉండండి అనగానే సుమన్, సరే త్వరగా బయటకు రా, నువ్వేం వేసుకున్నావో చూద్దాం అన్నాడు. సింధు బయటకు రాగానే సుమన్ కళ్ళు పెద్దవి చేస్తూ, ఓహో నువ్వు నేను నీకోసం తీసుకొచ్చిన డిజైనర్ చీర కట్టుకున్నావా? ఈ పింక్ కలర్ చీర నాకు చాలా నచ్చింది, ఈ కలర్ నాకు చాలా ఇష్టం, నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు. సరే ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, ఇక మనం పార్టీకి వెళ్దాం పదా. చాలా ఆలస్యం అయిపోయింది అంటూనే సుమన్, మా అమ్మ కోసం నువ్వు భోజనం సిద్ధం చేశావా? మనం రావడం ఆలస్యం అవుతుంది కదా, అప్పుడు అమ్మ ఇబ్బంది పడుతుందేమో అనగానే సింధు, 3 పూట్లకి భోజనం సిద్ధం చేశాను, రాత్రికి పార్టీ నుంచి వచ్చి అలసిపోయి ఇంటికి రాగానే వంటింట్లోకి అడుగు పెట్టలేను కాబట్టే రాత్రికి కూడా ఆవిడ కోసం భోజనం సిద్ధం చేసేశాను. వంటగది సంగతి మర్చిపోయి ఇంట్లోని గదులన్నింటికి తాళాలు వేసేశాను. ఉండండి, మనం ఇంట్లో లేనప్పుడు వంటగదితో ఎవరికి మాత్రం ఏం పని ఉంటుంది? నేను ఇంట్లో లేనప్పుడు ఎవ్వరూ నా వంటగదిలో ఏమీ వండుకోకూడదు, ఈ విషయంలో మాత్రం నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను అని చెప్పింది సింధు. వెంటనే సుమన్, అయితే నువ్వు మా అమ్మ గదిలోకి వెళ్ళి మనం పార్టీకి వెళుతున్నాం అన్న విషయం చెప్పిరా, మన కోసం ఎదురు చూడొద్దని, ప్రశాంతంగా భోజనం చేసి పడుకోమని చెప్పిరా, నేను ఈలోపు కారు తీస్తాను అనగానే సింధు, అవునవును నేను ఇప్పుడే ఆవిడ దగ్గరకు వెళుతున్నాను అంటూ, అత్తయ్య గారు మీరేం చేస్తున్నారు అంటూ సింధు కామేశ్వరి గారి గదిలోకి వెళ్ళింది. కామేశ్వరి గారు హరే రామ హరే కృష్ణ అంటూ భక్తి కీర్తనలో మునిగిపోయి ఉన్నారు. అప్పుడు సింధు, అత్తయ్య గారు అంటూ కామేశ్వరి గారిని పిలిచింది. అత్తయ్య గారు, మేం పార్టీకి వెళ్తున్నాము, మేం పొద్దున్నే వెళ్ళిపోతున్నామని మీరేం కంగారు పడకండి, హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర మీకు భోజనం అంతా పెట్టేసి వెళ్తున్నాను, 3 పూట్లకి సరిపడా నేను మీకు భోజనం సిద్ధం చేశాను, మేము వచ్చేసరికి అర్ధరాత్రి దాకా అయిపోవచ్చు, మీరు మా గురించి ఆలోచించకండి, మీరు ప్రశాంతంగా తిని నిద్రపోండి, మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది, అందుకే మీకోసం రాత్రికి కూడా భోజనం సిద్ధం చేసేసాను, పార్టీ నుంచి తిరిగొచ్చాక వంట చేసే ఓపిక ఉండదు కదా, అందుకే ఇప్పుడే వండేశాను అని చెప్పి సింధు గదులన్నింటికి తాళాలు వేసి తన కొడుకు సంజుని తీసుకొని సుమన్తో కలిసి కారు ఎక్కింది. ఆ ఇంట్లో కామేశ్వరి గారు మాత్రమే ఒంటరిగా మిగిలిపోయారు. కోడలన్ని గదులకి తాళాలు వేసేసుకొని వంటగదితో సహా తాళం వేసి బయట నుంచి కూడా ఇంటిని లాక్ చేసేసుకొని వెళ్ళిపోయింది. కామేశ్వరి గారు తన గదిలో ఒంటరిగా కూర్చుని కొడుకు కోడలు ఇద్దరూ పార్టీకి వెళ్ళిపోయారు. అమ్మా నువ్వు కూడా మాతో పాటు వస్తావా అని కొడుకు గాని కోడలు గాని ఎప్పుడూ అడగరు. నాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి, కానీ నా కోరికలు నా గొంతు దాటి ఎప్పుడూ ఎవ్వరూ బయటకు రానివ్వడం లేదు. పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడూ ఎలాంటి అచ్చటా ముచ్చటా లేదు. పెళ్ళైన కొత్తలో అత్తమామల్ని చూసుకోవడానికి నన్ను ఇంట్లోనే వదిలేసి అందరూ పార్టీలకి ఫంక్షన్లకి పెళ్లిళ్ళకి వెళ్ళిపోయేవారు. పిల్లలు పుట్టాక పిల్లల్ని చూసుకోవడం కోసం ఏ ఫంక్షన్ వచ్చినా పెళ్ళొచ్చినా పార్టీలు వచ్చినా పిల్లల్ని ఒళ్ళో పెట్టుకుని కూర్చునేదాన్ని. కుటుంబం అంతా బయటకు వెళ్ళిపోయేవారు. నా భర్త విశ్వనాథం గారు కూడా నన్ను ఒంటరిగా ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్లలేదు, ఆయనే తీసుకెళ్లలేదు. ఇక ఈ రోజు పిల్లలు మాత్రం ఎలా తీసుకెళ్తారు? వాళ్ళని అనుకుని ఏం లాభం? భర్తే పట్టించుకోనప్పుడు భర్తను చూస్తూ పెరిగిన కొడుకు మాత్రం ఎందుకు పట్టించుకుంటాడు? బయటకు తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు, కనీసం అమ్మ అనే ఒక వ్యక్తి ఇంట్లో ఉందని కూడా వాడు పట్టించుకోడు. ఇక్కడ ఇంట్లో పంజరంలో పక్షిలాగా నివసించి విసుగు పుడుతుంది. వాళ్ళు బయటకు వెళ్ళిపోతే నేను ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలి, కొన్నిసార్లు వాళ్ళ పిల్లల్ని కూడా చూసుకోవాలి.
వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రదేశాల్ని సందర్శించడానికి వెళ్ళినప్పుడు, పార్టీలకి, పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకి వెళ్ళేటప్పుడు కామేశ్వరి గారిని ఆ ఇంటికి వాచ్మెన్ గా చేసేస్తారు. ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉండగానే కామేశ్వరి గారికి ఆకలిగా అనిపించడం ప్రారంభించింది. వెంటనే ఆవిడ తన గది నుండి బయటకొచ్చి హాల్లోకి వెళ్ళింది. హాల్లో డైనింగ్ టేబుల్ ఉంది, కానీ దాని మీద ఆహారం లేదు. అటు ఇటు వెతికితే డైనింగ్ టేబుల్ కింద ఆహారం ఉంచబడింది. వెంటనే కామేశ్వరి గారు తన ప్లేట్ తీసుకుని తినడానికి కూర్చున్నారు. ఆవిడకి చాలా ఆకలిగా ఉంది. ఎందుకంటే ఆవిడ ఉదయం లేచిన దగ్గర నుంచి కనీసం ఒక కప్పు టీ కూడా తాగలేదు. వెంటనే గబగబా ఆవిడ ఆ బాక్స్ ని ఓపెన్ చేయగానే అందులో కోడలు 3 చిన్న చిన్న చపాతీలు చేసి ఉంచింది. ఒక గిన్నెలో గిన్నె నిండుగా కూడా కాకుండా సగం కంటే తక్కువగా పప్పు ఉంది. ఆ పప్పు ఫ్రెష్ గా చేసింది కూడా ఏం కాదు, రాత్రి మిగిలిపోయిన పప్పు. కూర పేరుతో ఉడికి ఉడకని కూరగాయ ముక్కలు కూడా ఉన్నాయి, 2 ఉల్లిపాయ ముక్కలు కూడా ఉన్నాయి. ఆ భోజనం చూడగానే కామేశ్వరి గారి కళ్ళ నిండా కన్నీళ్లు వచ్చేశాయి. ఆవిడ బాధతో కన్నీళ్లు పెట్టుకోవడం ప్రారంభించింది. కోడలు 3 పూట్లకి భోజనం తయారు చేస్తాను అని చెప్పింది. ఇంకా వేరే ఎక్కడైనా బాక్స్ లో భోజనం ఉందేమో అనుకుంటూ కన్నీళ్లతోనే చుట్టూ చూసింది, కానీ వేరే ఎక్కడా ఏమీ కనిపించలేదు. కొడుకు కోడలు పార్టీకి వెళ్లే హడావిడిలో పడి ఉదయం నుంచి కామేశ్వరి గారికి టీ కూడా ఇవ్వలేదు. 8 గంటలకి కొడుకు కోడలు బయటకు వెళ్లిపోయారు. భోజనానికి 3 పూట్లకి 3 చపాతీలు మాత్రమే ఉంచింది కోడలు. ఆ చపాతీలు ఆవిడకి టిఫిన్లోకి కూడా సరిపోవు. ఇప్పుడున్న ఆకలికి అవన్నీ తినేస్తే మధ్యాహ్నం సాయంత్రం ఖాళీ కడుపుతోనే ఉండాలి. కాసేపటి తర్వాత తింటే మధ్యాహ్నం భోజనంగానైనా పడుంటాయి అని చెప్పి కామేశ్వరి గారు ప్లేటు భోజనము అక్కడే పెట్టేసి కనీసం కిచెన్లోకి వెళ్ళి ఒక కప్పు టీ అయినా చేసుకుని తాగుదాం అనుకుంటూ ఆమె కిచెన్లోకి వెళ్ళడం ప్రారంభించింది. కిచెన్ దగ్గరకు వెళ్ళగానే వంటగదికి తాళం వేసింది. ఇంట్లో మిగిలిన అన్ని గదులు కూడా తాళాలు వేసేసి ఉన్నాయి. ఉదయం నుంచి టీ కూడా తాగకపోవడం వల్ల కామేశ్వరి గారికి చాలా తలనొప్పిగా అనిపించింది. కోడలు కావాలనే వంటగదికి తాళం వేసి వెళ్ళింది. కామేశ్వరి గారు వంటగదిలోకి వెళ్ళి తన కోసం ఏదైనా చేసుకుని తింటారేమోనని కోడలు అలా చేసింది. ఎలాగోలాగా ఎవరైనా ఒక కప్పు టీ ఇస్తారేమోనని ఆవిడ అనుకుంది. కానీ కనీసం బయటకు వెళ్ళడానికైనా పక్కింటి వాళ్ళనో ఎదురింటి వాళ్ళనో టీ అడగడానికైనా కూడా వీల్లేదు. కొడుకు కోడలు ఆవిడ్ని ఇంట్లో పెట్టి బయట తాళాలు వేసేశారు. ఇక చేసేదేం లేక ఆవిడ హాల్లో అక్కడక్కడే తిరుగుతూ ఉంది. ఆవిడలా తిరుగుతూ ఆలోచించుకుంటూ ఉండగా గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుకొచ్చాయి. ఒకసారి సింధు ఏదో పండగ రోజున తన పుట్టింటికి వెడుతూ ఇలాగే ఈ రోజులాగానే 2 చపాతీలు కాస్త పప్పు ఉడకబెట్టి కామేశ్వరి గారికి ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఈ పూటకి మీరు ఈ భోజనం తినేయండి, నేను సాయంత్రం వరకు మా ఇంటికి వెళుతున్నాను అనగానే కామేశ్వరి గారు, అమ్మా సింధు, నేను మాత్రం ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తాను, నేను కూడా నీతో పాటు మీ ఇంటికి వస్తాను అనగానే సింధు, అక్కడ మా అమ్మా నాన్నలు ఉన్నారు, అది నాకు పుట్టిల్లు కాబట్టి నేను వెళ్తున్నాను, మీరెవరి కోసం వస్తారు, అక్కడ మీకు ఎవరున్నారని వస్తారు, మీరు ఏమీ రావాల్సిన అవసరం ఏం లేదు, నేను పెట్టింది తిని సాయంత్రం వరకు మీ గదిలో కూర్చోండి అని చెప్పి సింధు గబ్బగబా వెళ్ళిపోయింది. కామేశ్వరి గారికి ఆ చపాతీలు పప్పు తినాలని అనిపించలేదు. అప్పుడు వెంటనే ఆవిడ వంటగదిలోకి వెళ్ళి వంటగదిలో బంగాళాదుంపలు కనిపించగానే బంగాళాదుంపల కూర రెడీ చేసి ఉల్లిపాయలు టమాటాలు తాలింపులో వేసి మళ్ళీ కోడలిచ్చిన ఆ పప్పుని తాలింపు పెట్టుకుంది. ఆ తర్వాత కొంచెం బియ్యం తీసి అన్నం వండుకొని ఒక 5 అప్పడాలు కూడా వేయించుకున్నారు. చాలా కాలం తర్వాత కామేశ్వరి గారు చాలా తృప్తిగా మనసుకు నచ్చిన విధంగా ఆవిడ భోజనం చేస్తున్నారు. చాలా నెలల తర్వాత తన గొంతులో ఆహారం తేలిగ్గా దిగింది. ఆవిడ కడుపు నిండా భోజనం చేసి ప్రశాంతంగా వెళ్లి తన గదిలో కూర్చున్నారు. తన గదిలో కూర్చుని ఆలోచించుకుంటూ ఉండగానే అప్పుడే కోడలు వంటగదిలో ఉన్న పాత్రలన్నీ శుభ్రం చేసేయమని చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. గబగబా వంటగదిలోకి వెళ్ళి పాత్రలన్నీ శుభ్రం చేసేసి ఆవిడ వంట చేసుకున్నప్పుడు కట్ చేసిన కూరగాయ వ్యర్థాలన్నింటినీ కోడలొచ్చి చూస్తే గొడవ చేసేస్తుందని వాటినన్నింటినీ శుభ్రం చేసేసింది. కోడలికి అనుమానం రాకూడదని ఆ తొక్కలన్నింటినీ బాల్కనీలో నుంచి రోడ్డు మీదకి విసిరేసింది. వంటగదిలో తను ఏదో చేసుకుని తిన్నది అన్న అనుమానం రాకుండా
వంటగది మొత్తం క్లీన్ చేసేసింది. ఏ ఆధారాలు లేకుండా, కనీసం వాసన కూడా రాకుండా వంటగదిని నీట్‌గా చేసేసింది. ఆ తరువాత ఆవిడ తన గదిలోకి వెళ్ళిపోయింది. సాయంత్రం కోడలు తన తల్లిదండ్రుల ఇంటి నుంచి రాగానే నేరుగా వంటగదిలోకి వెళ్ళి తను అన్ని చూసుకుంటూ ఒక్కసారిగా అత్తగారి గదిలోకి వెళ్ళి కామేశ్వరి గారి మీద అరుస్తూ, "అత్తయ్య గారు, మీరు వంటగదిలో ఏమైనా సిద్ధం చేశారా?" అని అడిగింది. వెంటనే కామేశ్వరి గారు, "అమ్మ సింధు, నేనేం చేస్తాను? నేనేమీ వండలేదు. అయినా నువ్వు నాకు భోజనం రెడీ చేసి వెళ్ళావు కదా, ఇంక నేనెందుకు వండుకుంటాను" అన్నారు. వెంటనే సింధు, "అత్తయ్య గారు, మీరు వంట చేయకపోతే వంటగదిలో 3 బంగాళాదుంపలు, 2 ఉల్లిపాయలు, 2 టమాటోలు ఎందుకు తక్కువగా ఉన్నాయి?" అనగానే కామేశ్వరి గారు, "తక్కువగా ఉన్నాయని నీకెలా తెలిసింది? నువ్వు కూరగాయలు కూడా లెక్క పెట్టుకుని వెళ్ళావా? అయినా పక్కింటి ఆవిడ ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కావాలని నా దగ్గరకు వచ్చింది" అంటూ అబద్ధం చెప్పేశారు కామేశ్వరి గారు. వెంటనే సింధు, "సరే అయితే నేను ఇప్పుడే వెళ్ళి పక్కింటి ఆవిడని అడుగుతాను. అయినా నేను సంజు కోసం ఒక గిన్నెడు పెరుగు ఫ్రిడ్జ్లో ఉంచాను, అది కూడా లేదు. ఈ డబ్బాలో 10 అప్పడాలుండాలి, అందులో 5 మాత్రమే మిగిలున్నాయి. మిగతా 5 ఎక్కడికి వెళ్ళిపోయాయి? మీరు 5 అప్పడాలు తినేసేశారా?" అనగానే కామేశ్వరి గారు, "అమ్మా సింధు, నాకు చాలా ఆకలిగా అనిపించింది. అందుకే నేను 4 అప్పడాలు వేయించుకుని తిన్నాను. నువ్వు ఈరోజు నాకు 2 చపాతీలు మాత్రమే ఇచ్చి వెళ్ళావు. ఆ 2 చపాతీలకి నా కడుపు ఎక్కడ నిండుతుంది" అని చెప్పారు కామేశ్వరి గారు. నిజానికి కోడలు సింధు తన ఇంటికి వెళ్ళినప్పుడు కామేశ్వరి గారి స్నేహితురాలు ఆవిడని కలవడానికి వచ్చారు. ఇంట్లో మాట్లాడడానికి ఎవ్వరూ లేరు. ఖాళీగా గోడల్ని చూస్తూ కూర్చోవడమే. అలా కూర్చోలేక ఆవిడ తన స్నేహితురాల్ని పిలిచింది. తన స్నేహితురాలు కూడా వచ్చినప్పుడు తన స్నేహితురాలికి కూడా తనతో పాటు భోజనం పెట్టింది. కానీ కోడలు మాత్రం అత్తగారు మాత్రమే అదంతా తినేశారని భావించింది. అప్పుడు కామేశ్వరి గారు కోడలితో, "అమ్మా సింధు, నువ్వు వెళ్ళాక నా స్నేహితులు వచ్చారు, వాళ్లతో కలిసి నేను భోజనం చేశాను" అని చెప్పాలనుకున్నారు. కానీ కోడలికి కోపం వస్తుందేమోనని మౌనంగా ఉండిపోయారు. ఈ వయసులో, ఇంత వృద్ధాప్యంలో ఎవరైనా ఇంత తిండి తింటారా? మీరు తేలికపాటి ఆహారం ఎందుకు తీసుకోకూడదు? ఇంత తినడం వల్ల మీ ఆరోగ్యం ఏమైనా పాడైపోతే మీ ఖర్చులన్నింటినీ ఎవరు భరిస్తారు? ఇక నుంచి నా పర్మిషన్ లేకుండా వంటగదిలోకి అస్సలు వెళ్ళొద్దు. మీరు వంటగదిలో ఏదైనా చెయ్యాలనుకుంటే ముందు నన్ను అడగండి. నేను సరే అంటేనే చెయ్యండి. నన్ను అడగకుండా గనక వంటగదిలోకి వెళ్ళి ఏదైనా చేసినట్టుంటే నాకంటే హీనంగా ఎవ్వరూ ఉండరు. పక్కింటి ఆంటీకి ఉల్లిపాయలు, టమాటాలు ఇంకెప్పుడైనా ఇస్తే మీకు అస్సలు బాగుండదు. ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించండి. టమాటో ధరలు, ఉల్లిపాయ ధరలు ఎంత పెరిగాయి? ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. నేను వెంటనే సుమన్కి చెప్తాను వంటగదికి డోర్ పెట్టించమని. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నేను తాళం వేసుకుని వెళతాను. అస్సలు గోలుండదు. నా వెనకాల కిచెన్లోకి వెళ్ళి ఎవ్వరూ తమ ఇష్టం వచ్చినట్టు వండుకుని తినకుండా ఉంటారు. అప్పుడు నాకే డబ్బులు ఖర్చు అవ్వకుండా ఉంటాయి అని గొనుక్కుంటూ వెళ్ళిపోయింది సింధు. అప్పుడే సుమన్తో చెప్పేసి వంటగదికి డోర్ కూడా పెట్టించేసింది. అప్పట్నుంచి కోడలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడల్లా వంటగదికి తాళాలు వేసుకుని వెళ్ళేది. ఈ రోజు కూడా అలాగే సింధు వంటగదితో పాటు ఇంట్లో ఉన్న మిగతా గదులన్నింటికీ తాళాలు వేసేసి ఇల్లును బయట నుంచి కూడా తాళం వేసి కామేశ్వరి గారిని లోపలే ఉంచి వెళ్ళిపోయారు. కామేశ్వరి గారు తన గదిలోంచి హాల్లోంచి గదిలోకి మాత్రమే తిరగలరు. కొడుకుతో ఏమన్నా చెబుదామన్నా కూడా కొడుకు కోడలికే వత్తాసు పలుకుతాడు. కామేశ్వరి గారికి ఇప్పుడు ఒంటరిగా ఇంట్లో కూర్చోవడం బాధగా ఉంది. కనీసం ఆవిడకి తినడానికి ఆహారం కూడా లేదు. ఇప్పుడున్న ఆకలికి అన్ని తినేసేస్తే రాత్రి వరకు ఇక ఆకలితోనే ఉండాలి అని ఆవిడ ఆలోచిస్తూ ఉండగానే ఆవిడ చూపు మంచం మీద ఉన్న తన మొబైల్ ఫోన్ మీద పడింది. వెంటనే కామేశ్వరి గారు, "ఈ 4 గోడల్ని చూస్తూ కూర్చునే కంటే నా స్నేహితులు ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడతాను. కాస్త నా మనసు తేలిక పడుతుంది. కాస్త రోజన్నా గడిచిపోతుంది. పదే పదే ఇంట్లో కూర్చుని 4 గోడల్ని చూస్తూ ఉంటే నాకు బోర్ కొడుతుంది" అనుకుంటూ కామేశ్వరి గారు తన స్నేహితురాలు లలితకి ఫోన్ చేశారు. కానీ ఆ ఫోన్ రింగ్ అవ్వలేదు. ఆవిడకి చాలా ఆందోళనగా అనిపించింది. ఏమైంది? లలిత ఫోన్ రింగ్ అవ్వడం లేదు. తను కూడా నాకు ఇన్ని రోజులుగా కాలే చేయలేదు. పరిమళకి ఫోన్ చేద్దాం అనుకుంటూ పరిమళ గారికి ఫోన్ చేశారు.
పరిమళ గారి ఫోన్ కూడా కలవడం లేదు. ఏమైంది? నా స్నేహితులు ఎవ్వరి ఫోన్లు కలవడం లేదు. నా స్నేహితులందరూ నన్ను మర్చిపోయారా ఏమిటి? నేను లేకుండానే వాళ్ళు గుడిలో పాటలు పాడడం మొదలు పెట్టేశారా? నా సొంత కొడుకు కోడలు నన్ను ఇంట్లోనే బంధించేసేశారు. నా స్నేహితులు కూడా నన్ను మర్చిపోయారా ఏమిటి అనుకుంటూ ఆవిడ కన్నీళ్లు కారుస్తూనే ఉన్నారు. పక్షిని పంజరంలో పెట్టినట్టు నన్ను కూడా కొడుకు కోడలు ఈ ఇంట్లో పెట్టి వెళ్ళిపోయారు. నేను ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఆ ఇంటికి కాపలా నేను. కానీ బయట తాళాలు వేసుకుని వెళ్లాల్సిన అవసరం ఏముంది? నేనేమైనా మంచంలో ఉన్నానా? కదలలేని పరిస్థితుల్లో ఉన్నానా? నేను ఫిట్ గానే ఉన్నాను కదా. నా చేతులు కాళ్ళు బాగానే ఉన్నాయి కదా. నేను నా ఆహారాన్ని వండుకుని తినగలను. ఇంట్లోంచి ఎక్కడికైనా బయటకు వెళ్ళడానికి కూడా వీల్లేదు. పిల్లల అనుమతి తీసుకునే వెళ్ళాలి. ఇంట్లో ఎవ్వరితోనూ కనీసం మంచిగా 2 మాటలు కూడా చెప్పలేను. ఎవ్వరూ నా మాట వినరు అని ఆలోచిస్తూనే ఉన్నారు కామేశ్వరి గారు. అలా ఆలోచించుకుంటూ ఉండగానే మధ్యాహ్నం అయిపోయింది. ఆవిడ కడుపులో ఎలుకలు పరుగులెత్తడం మొదలయ్యాయి. ఇక కామేశ్వరి గారు భోజనం చేయడానికి కూర్చున్నారు. కానీ పప్పు రాత్రిది కావడం వల్ల అది కొద్దిగా పుల్లగా అయిపోయింది. కనీసం 2 బ్రెడ్ స్లైసెస్ కూడా ఇచ్చి వెళ్ళలేదు కోడలు అనుకుంటూ ఎలాగోలాగా ఆకలి బాధ తట్టుకోలేక ఆ ఆహారాన్నే తినేశారు కామేశ్వరి గారు. అప్పటి నుంచి కామేశ్వరి గారికి తలనొప్పి మొదలైంది. పొద్దున్నుంచి కనీసం టీ కూడా తాగలేదు. ఇక ఏం చేయాలో అర్థం కాక మందు కోసం వెతికి తలకి రాసుకున్నారు. ఆవిడ నిద్రపోవడానికి చాలా ప్రయత్నిస్తుంది కానీ ఆవిడకున్న తలనొప్పి వల్ల ఆవిడకి నిద్రే రావడం లేదు. ఆవిడ తన గదిలోంచి బయటకు వెళ్లి హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంది. రాత్రి 8:30, 9 ఆ ప్రాంతంలో తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించింది. కొడుకు కోడలు మనవడు సంజు ముగ్గురు ఇంట్లోకొచ్చారు. ఇంట్లోకి రావడమే సంజు బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. ఆ ఏడుపు వినగానే కామేశ్వరి గారికి అర్థమైపోయింది కొడుకు కోడలు పార్టీ నుంచి తిరిగొచ్చారని. కనీసం ఉదయం అనగా ఇంట్లో తలుపులు మూసి వదిలేసి వెళ్లిన తల్లి ఎలా ఉందో ఏమిటో, భోజనం చేసిందో లేదో, తిరిగొచ్చిన తర్వాత కొడుకు గాని కోడలు గాని ఎవ్వరూ అడగలేదు. హాల్లో కూర్చుని తల పట్టుకుని కూర్చున్నా కూడా తలనొప్పిగా ఉందా అమ్మా అని కూడా అడగలేదు కొడుకు. అప్పుడే సుమన్ సింధుతో, సింధు 1 కప్పు టీ చేసుకొస్తావా నా కోసం? నాకు చాలా చలిగా ఉంది. కాస్త టీ తాగితే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. వేడి వేడి టీ తాగితే ఈ టైంలో చాలా బాగుంటుంది. పొద్దున్నుంచి అటు ఇటు తిరిగి కారు డ్రైవ్ చేసి టెన్షన్ పడిపోయాం కదా, ఆ టెన్షన్ అంతా పోతుంది. నాతో పాటు మా అమ్మకు కూడా 1 కప్పు టీ చెయ్యి అనగానే, సింధు మీకేమైనా పిచ్చి పట్టిందా? మీ అమ్మ ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్నారు. ఆవిడ గురించి మీరు ఆలోచిస్తున్నారా? నేను 1 కప్పు టీ మాత్రమే చేస్తాను. పాలు కూడా ఎక్కువ లేవు. సంజుకి ఇవ్వడానికి కొన్ని పాలు కావాలి కదా. తను కూడా ఆకలితో ఏడుస్తున్నాడు అనగానే సుమన్ సరే వెళ్ళు 1 కప్పే టీ చేసుకురా అనగానే సంజు కోసం పాలు, సుమన్ కోసం టీ చేసుకురావడానికి సింధు వంటగదిలోకి వెళ్ళింది. అదే సమయంలో డోర్ బెల్ మోగింది. ఎవరొచ్చారా ఈ టైంలో అనుకుంటూ సింధు వచ్చి డోర్ తెరిచి చూసింది. పొరుగింటి పరిమళ ఆంటీ వాళ్ళ కూతురు పుష్ప డోర్ దగ్గర నిలబడుంది. వెంటనే పుష్ప సింధుతో, కామేశ్వరి ఆంటీ ఎలా ఉన్నారో చూసిరమ్మని మా అమ్మ నన్ను ఇక్కడికి బలవంతంగా పంపించింది అనగానే సింధు, ఆవిడ గురించి అంత కంగారు పడిపోవాల్సిన అవసరం ఏముంది అనగానే, మా అమ్మ చాలా రోజుల నుంచి ఆంటీకి కాల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారట. కానీ ఆవిడ ఫోన్ కలవడం లేదట. ఆవిడ యోగక్షేమాలు ఎలా ఉన్నాయో కనుక్కురమ్మని నన్ను పంపించారు మా అమ్మ. నేను ఆల్రెడీ 2-3 సార్లు వచ్చి వెళ్ళాను. మీ ఇంటికి తాళం వేసుంది. మీరందరూ ఎక్కడికైనా వెళ్ళారా అనగానే సింధు, అవును పుష్ప, మేము మా స్నేహితురాలు పెళ్లికి సంబంధించిన పార్టీకి వెళ్ళాము. మేము చాలా దూరం ప్రయాణించాము. చాలా అలసిపోయి ఉన్నాము అనగానే పుష్ప, ఆంటీ కూడా మీతో పాటు వచ్చారా అంది. వెంటనే సింధు, లేదు అత్తయ్య గారు మాతో పాటేం రాలేదు. మేము ఆవిడ్ని ఇంట్లోనే ఉంచి బయట నుంచి తాళం వేసుకుని వెళ్ళిపోయాం అని చెప్పగానే ఆ మాటలు విన్న పుష్ప లోపలికి వెళ్ళి సుమన్తో, అన్నయ్య నువ్వు ఆంటీని ఇంట్లో పెట్టి తాళం వేసి ఎందుకు వెళ్ళిపోయావు? ఈ రోజు ఆంటీ గుళ్ళో కీర్తనలు పాడడానికి కూడా రాలేదు అని మాట్లాడుతూ ఉండగానే సుమన్, అమ్మ పుష్ప, నేను చాలా అలసిపోయాను, చాలా టైర్డ్గా ఉంది. నువ్వు కావాలనుకుంటే వెళ్ళి మా అమ్మని కలిసి తనతో మాట్లాడుకో అనగానే పుష్ప, సరే అన్నయ్య, నేను వెళ్ళి ఆంటీని కలిసి వస్తాను అంటూ కామేశ్వరి గారి గదిలోకి వెళ్ళిపోయింది. సింధు తన భర్తతో గుసగుసలాడుతూ,
ఈ పుష్పకి తన హద్దులు అస్సలు తెలియవు. మన ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం వీళ్ళకి అలవాటుగా మారిపోయింది. ఇదంతా మీ అమ్మగారిచ్చిన చనువే. మనం మన ఇంటికి తాళం వేసుకుంటామో లేదంటే ఇంకేదైనా చేసుకుంటామో అదంతా మన ఇష్టం. వీళ్ళకేంటట నొప్పి, టైం కాని టైంలో వచ్చి ఇప్పుడు మీ అమ్మగారితో కబుర్లు చెప్తుంది. కొన్నిసార్లు ఉల్లిపాయలు కావాలని వస్తారు, కొన్నిసార్లు కరివేపాకు కోసం వస్తారు, కొన్నిసార్లు టమాటోలు కావాలని వస్తారు, కొన్నిసార్లు ఆంటీ గారు ఉన్నారా అని అడుగుతారు. మన అత్తయ్య గారు, పక్కింటి ఆంటీ గారు స్నేహితులైతే మాత్రం మాటి మాటికి మన ఇంటికి వచ్చేస్తారా అని సుమన్తో మాట్లాడుతుంది సింధు. అంతలోనే పుష్ప మంచం మీద నుంచి లేచి, సరే సరే ఆంటీ, నేను వస్తాను. చాలా రోజుల నుంచి మిమ్మల్ని చూడలేదు. అమ్మ మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది. మీ ఫోన్కు కూడా ఫోన్ చేసింది, కానీ మీ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది అనగానే కామేశ్వరి గారు, నా ఫోన్లోనే ఏదైనా ప్రాబ్లం ఉండుంటుంది. నేను కూడా ఉదయం నుంచి చాలాసార్లు అందరికీ కాల్లు చేశాను. నాకు ఎవ్వరి కాల్స్ రావడం లేదు. నేనెవరికైనా ఫోన్ చేస్తే నా ఫోన్ నుంచి ఫోన్లు కూడా వెళ్ళడం లేదు అని చెప్పగానే పుష్ప, ఆంటీ ఒక్కసారి మీ ఫోన్ నాకు చూపించండి, ఏదైనా ప్రాబ్లం ఉందేమో చూస్తాను అంటూ పుష్ప కామేశ్వరి గారి ఫోన్ని చెక్ చేసినప్పుడు, ఆంటీ మీ ఫోన్లో మీ స్నేహితులందరి నెంబర్లు బ్లాక్ చేయబడ్డాయి. వాళ్ళు మీకు కాల్ చేసినా కలవదు, మీరు వాళ్ళకి కాల్ చేయాలన్నా చేయలేరు. ఈ విధంగా ఎవరు చేసుంటారు అంది పుష్ప. 2-3 రోజుల క్రితం నేను బాత్రూంకి వెళ్ళినప్పుడు నా కోడలే అలా చేసి ఉండాలి. నేను బాత్రూమ్ నుంచి తిరిగి వచ్చేసరికి నా కోడలు నా ఫోన్ని చెక్ చేస్తూ కనిపించింది. నన్ను చూసి గబగబా ఫోన్ అక్కడ పెట్టేసి బయటకు వెళ్ళిపోయింది. కావాలనే తన ఆ టెక్నిక్ ఉపయోగించి ఉండుంటుంది. తను నేను ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఈ 4 గోడల మధ్యనే ఉండాలని అనుకుంటుంది కాబోలు అని మనసులోనే అనుకున్నారు. కానీ పుష్పతో ఏమీ చెప్పలేదు. అయినా ఎవరికి చెప్పుకుని ఏం లాభం? కొడుకు సరిగ్గా ఉంటే ఆ కోడలు కూడా సరిగ్గానే ఉండేది. మన బంగారం మంచిది కాదన్నప్పుడు ఎవరిననుకుని ఏం లాభం? ఇలా బరువెక్కిన హృదయంతోనే ఆ భగవంతుడు ఎన్ని రోజులు ప్రసాదిస్తే అన్ని రోజులు బ్రతకాలి అనుకుంటూ కామేశ్వరి గారు, అమ్మ పుష్ప, నువ్వు భోజనం చేశావా అని అడిగారు. నా గురించి మీరేం ఆలోచించకండి ఆంటీ, నేను భోజనం చేశాను. అమ్మ మొన్న కొన్ని రోజుల క్రితమే తిరుపతి వెళ్ళొచ్చింది కదా, తిరుపతి వెళ్లే ముందు మీరు కూడా వస్తారేమోనని మీకు చాలాసార్లు కాల్ చేసింది, కానీ మీరు కాల్ తీయలేదు. అప్పుడే సుమన్ అన్నయ్యకి కూడా ఫోన్ చేసింది, కానీ సుమన్ అన్నయ్య కూడా ఫోన్ తీయలేదు. ఆ తర్వాత సుమన్ అన్నయ్య గేటు దగ్గర కనిపించాడు కాబట్టి మేము అన్నయ్యని అడిగాము. మా అమ్మకి బాగోలేదు, జ్వరంగా ఉంది, అందుకే ఫోన్ తీయడం లేదు. అమ్మ పెద్దగా నడవలేదు కదా, అందుకే మీతో పాటు తిరుపతికి రాకూడదని నిర్ణయించుకుంది అని చెప్పాడు అన్నయ్య. అనగానే కామేశ్వరి గారు, అవును, మా భజన బృందంలోని అందరం కలిసి తిరుపతి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. తిరుపతితో పాటు మిగిలిన అన్ని దేవాలయాలు చూడాలనుకున్నాం. దారిలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ దర్శించాలనుకున్నాం. కానీ మేము ఆ ట్రిప్ని చాలా రోజుల నుంచి ప్లాన్ చేశాము. నేను అస్సలు వెళ్ళకూడదని అనుకోలేదు, నేను అస్సలు తిరస్కరించనే లేదు. కానీ సుమన్ ఎందుకు అబద్ధం చెప్పాడో నాకే తెలియదు. మీ అమ్మ వాళ్ళు ఆల్రెడీ తిరుపతి వెళ్ళొచ్చేసారని కూడా తెలియదు. ఎప్పుడు వెళ్తారో ఇంకా వెళ్ళలేదేమో అనుకుంటున్నాను నేను అని కామేశ్వరి గారు అనగానే, ఏమో ఆంటీ, నాకు తెలీదు. అమ్మ మీకు చాలాసార్లు ఫోన్ చేసింది, మీరిక రారేమోలే అని వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా అంతే జరిగింది. ఇక తట్టుకోలేక నన్నే మీ దగ్గరకు వెళ్ళి చూసి రమ్మని పంపించింది. కనీసం మీరు గుడికి కూడా రావడం లేదు, బయట కూడా ఎక్కడా కనిపించడం లేదు అని పుష్ప అడగగానే కామేశ్వరి గారు మౌనంగా ఉన్నారు. ఏం చెప్పాలి ఆవిడ? కొడుకు కోడలు ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారు. ఏమైనా చెప్పిందంటే పొద్దున కల్లా ఇంట్లో అంతా గొడవ జరిగిపోతుంది. అందుకే నోరు అదుపులో పెట్టుకోవాలి. కొడుకు కోడలు నన్ను తల్లిగా కూడా అనుకోరు, ఇంటికి కాపలా కాసే వాచ్మెన్ లాగానే నన్ను భావిస్తున్నారు అని మనసులోనే అనుకున్నారు కామేశ్వరి గారు. అప్పుడు పుష్ప, ఆంటీ, నేను ఇప్పుడు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే వచ్చాను. అందరూ న్యూ ఇయర్ పార్టీని జరుపుకోవాలని డిసైడ్ చేశారట కదా మీరు. ఆ విషయం మీకు తెలుసు కదా. ఆలయంలో కీర్తన బృందాలన్నీ అయోధ్యకు వెళ్లాలని నిర్ణయించుకున్నారట. మీరు అయోధ్యలో భజన కార్యక్రమం చేస్తారా? మీరు కూడా శ్రీరాముని దర్శనం చేసుకోవాలి అని అనుకుంటున్నారా అనగానే కామేశ్వరి గారు, అవునా, నేను కూడా వెళ్ళాలనే అనుకుంటున్నాను. కానీ ఎప్పుడు వెళ్తున్నారు
అని అడగగానే పుష్ప రేపు ఉదయమే బయలుదేరుతున్నారు. అక్కడి నుంచి ఇంకా చాలా దేవాలయాలు దర్శించేది ఉందట. లిస్టులో చాలా ఉన్నాయిలే, చాలా సరదాగా ఉంటుంది అనగానే కామేశ్వరి గారు, కానీ పుష్ప నేనెలా వెళ్ళగలను? కొడుకు కోడలను అడిగితే అస్సలు ఒప్పుకోరు. టిక్కెట్కి డబ్బులు అడిగితే వాళ్ళు నన్ను మరింత ఇబ్బంది పడతారు. కొడుకు కోడలు ఇద్దరు గొడవ చేసేస్తారు అనగానే పుష్ప, ఆంటీ మీరు దాని గురించి ఏమీ ఆలోచించకండి. మీ స్నేహితులందరూ మీకోసం టిక్కెట్కి డబ్బులు వేసుకున్నారు. ఇది ఆల్రెడీ పూర్తయిపోయింది. మీకు టిక్కెట్ కూడా బుక్ అయిపోయింది. చాలా చలిగా ఉంది కాబట్టి మీరు వెచ్చగా ఉండే బట్టలు పెట్టుకోండి. మనం చేయాల్సిందల్లా కొత్త సంవత్సరంలో స్నేహితులందరూ ఒక చోట చేరి సరదాగా గడుపుతూ మన జీవితాల్ని మనం ఆస్వాదించడమే అని చెప్పగానే ఆ మాటలు విన్న కామేశ్వరి గారు చిరునవ్వు నవ్వారు. ఆమె రోజంతా ఎంతో బాధపడింది. చాలాసేపటి తర్వాత ఆమె ముఖంలో చిన్న చిరునవ్వు కనిపించింది. పుష్ప వెళుతూ వెళుతూ, ఆంటీ మీకోసం టిక్కెట్ కూడా బుక్ అయిపోయింది. ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు. మీరు బాగా ఆలోచించి రేపొద్దున కల్లా రెడీగా ఉండండి. తెల్లవారుజామునే బస్సు బయలుదేరుతుందట అని చెప్పింది. పుష్ప తన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కామేశ్వరి గారు అయోధ్యకు వెళ్లే సన్నాహాల్లో మునిగిపోయారు. కొన్ని వెచ్చటి శాలువాలు, గ్లౌజులు, తనకు కావలసిన మందులు, మాత్రలు అన్ని సర్దుకున్నారు. దారి మధ్యలో తినడానికి ఏమైనా చేసుకుందామని వంటగదిలోకి వెళ్ళి లడ్డూలు, కారపూస చేద్దామని ఆవిడ ప్రారంభించగానే నెయ్యి వాసన ఇల్లంతా వ్యాపించింది. రాత్రి సంజు ఏడుపుతో ఒక్కసారిగా కోడలు నిద్రలేచింది. వంటగదిలో నుంచి వాసనలు రావడం మొదలవగానే, అత్తగారింత రాత్రిపూట కిచెన్లో ఏం చేస్తున్నారు? నిన్న రాత్రి కబ్బోర్డుకి తాళం వేయడం మర్చిపోయాను అనుకుంటూ తన భర్త సుమన్ని నిద్రలేపడానికి ప్రయత్నించింది సింధు. కానీ సుమన్ గాఢ నిద్రలో ఉన్నాడు. ఇక చేసేదేమీ లేక సింధు స్వయంగా వెళ్లి చూసింది. అత్తయ్య గారు, మీరు ఇంత రాత్రిపూట కిచెన్లో ఏం చేస్తున్నారు? మీరు మీ బ్యాగులన్నీ ఎందుకు సర్దుకుని ఉన్నారు అని అడగగానే కామేశ్వరి గారు, అమ్మ సింధు, మన దేవాలయంలో భక్తి కీర్తనలు పాడే బృందం అంతా కలిసి అయోధ్యకు బయలుదేరుతున్నాం. నేను కూడా వాళ్ళలో ఉన్నాను. అందుకే పుష్ప చెప్పడానికి వచ్చింది. నేను ఈ స్వీట్లు, స్నాక్స్ మధ్యలో తినడానికి చేసుకుంటున్నాను. మేమందరం రేపు ఉదయాన్నే బయలుదేరతాం అని చెప్పగానే సింధు కోపంగా, అత్తయ్య గారు మీరు మతుండే మాట్లాడుతున్నారా? మేమేమీ మాట్లాడడం లేదు కదా అని మీరు మీ ఇష్టం వచ్చింది చేస్తారా అంటూ అత్తా కోడలిద్దరూ గొడవలు పడుతూ ఉండగానే కొడుకు సుమన్ కూడా లేచి హాల్లోకి వచ్చాడు. మీరిద్దరూ ఇంత పొద్దున్నే ఎందుకు గొడవ చేస్తున్నారు అనగానే సింధు, మీ అమ్మగారు వంటగదిలో నెయ్యి మొత్తం ఖాళీ చేసేశారు. మీ అమ్మగారు అయోధ్యకు వెళుతున్నారట. కనీసం మనల్ని అడగను కూడా అడగలేదు. మనం ఈ రోజు రాత్రి 10 గంటలకి మన చుట్టాల పెళ్లికి వెళ్ళాలనుకున్నాం కదా. మీరు ఆల్రెడీ టికెట్లు కూడా బుక్ చేసేశారు. ఇప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేకుండా మీరు ఇలా ఎలా వెళ్ళిపోతారు? కనీసం మాతో చర్చించాలని కూడా అనిపించలేదా అనగానే కామేశ్వరి గారు కోపంగా, ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరూ? నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే మీ పర్మిషన్ తీసుకోవాలా? మీరెక్కడికైనా వెళ్ళేటప్పుడు కనీసం నాకు చెప్పనైనా చెప్తున్నారా? కోడలు వారం రోజుల పాటు ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. కనీసం నాకు మాట మాత్రం కూడా చెప్పకుండా నన్ను ఇంట్లో పెట్టి మీరు నన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. తాళాలు కూడా వేసేసుకుంటారు. కానీ మీ తల్లి మాత్రం బయటకు వెళ్ళకూడదా? నేను బయటకు వెళితే చాలు భజన బృందంలో కోడలు గురించి మాట్లాడుతున్నానని ఆరోపణలు చేస్తున్నారు నా మీద. ఇంట్లోనే ఉదయం నుంచి రాత్రి వరకు కూర్చున్నా కనీసం మీ ఇద్దరిలో ఎవరో ఒక్కరు కూడా నాతో మాట్లాడడానికి రారు. ఈ ముసల్ది బతికుందా చచ్చిపోయిందా అని ఎవ్వరూ పట్టించుకోరు. 3 పూటలకి 3 రొట్టెలు నా మొహాన కొట్టి మీరు పార్టీలకి, ఫంక్షన్లకి, రెస్టారెంట్లకి వెళ్ళిపోతారు. నేను మాత్రం ఈ ఇంటిని చూసుకోవాలి. మీరు బయటంతా తిరిగేసి వస్తారు. ఏ ఒక్క రోజు కూడా నన్ను మీతో పాటు రమ్మని మీరు అడగనే అడగరు. ముసలి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఇంటిని చూసుకోవడానికి మాత్రమే పనికొస్తారా? వాళ్ళకి కోరికలు ఉండకూడదా? వృద్ధాప్యంలో బయటకు వెళ్ళాలి, తినాలి, తిరగాలి అనే ఆసక్తి ఉండకూడదా? సుమన్, నువ్వు నా కోసం ఏం అడిగినా నా దగ్గర డబ్బులు లేవు, నాకు నీకు డబ్బులు ఇవ్వలేను అని చెప్పేస్తావు. నా ఖర్చులకి అసలు ఎంత అవుతుందని? మీరెక్కడికైనా వెళ్ళాలంటే ఫ్లైట్లలో వెళతారు. నేను వెళ్ళేది బస్సులోనే కదా. మీ ఫ్లైట్ ఛార్జీలు కనిపించవు, కానీ నా బస్సు ఛార్జీలు మాత్రం కనబడతాయి మీకు. కనీసం నన్ను ఈ ఇంటి సమీపంలో ఉన్న స్థానిక దేవాలయానికి కూడా తీసుకెళ్లరు మీరు అనగానే సుమన్, అమ్మా బయట ఎంత చలిగా ఉందో తెలుసా? ఇంత చలిలో నువ్వు బయటకు వెళితే నీ ఆరోగ్యం పాడైపోతుంది.
అనగానే నా ఆరోగ్యం పాడవుతుందని మీరు సాకులు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నాకు మందుల కోసం డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుందని మీరు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. దాన్ని సాకుగా చూపించి నీ కొడుకుని చూసుకోవడానికి నన్ను పర్మనెంట్ ఆయాగా మీరు మార్చేశారు. మీరిష్టం వచ్చినట్టు పార్టీలకి ఫంక్షన్లకి తిరుగుతూ ఉంటే మీ కొడుకును మాత్రం నేను ఆయాలాగా ఇంట్లోనే ఉండి చూసుకోవాలి. మీరు నాకు డబ్బులు ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వకండి, సమస్యే లేదు. నేను ఆల్రెడీ ఒక నిర్ణయం తీసేసుకున్నాను. ఈ ఇల్లు నా తల్లిదండ్రులది, అంటే మీ తాతగారిది, మీ నాన్నది కూడా కాదు. ఎందుకంటే నేను మా అమ్మా నాన్నలకు ఒక్కదాన్నే సంతానం కాబట్టి నా తల్లిదండ్రులు తమ భూమిని ఆస్తులని నాకే బదిలీ చేశారు. అందుకే మీ నాన్నగారు ఇల్లు కట్టాల్సిన అవసరం రాలేదు. మీ నాన్న నీ కోసం ఈ ఇంటి నేను కట్టించలేదు, మా నాన్న నా కోసం కట్టించారు. మీరు వెంటనే నా ఇంటిని ఖాళీ చేసేయండి. నేను ఈ ఇంటిని అద్దెకిచ్చుకుంటాను. కనీసం అద్దెకున్న వాళ్లతోనైనా నేను ప్రశాంతంగా జీవించగలుగుతాను. నాకు కిట్టి పార్టీలంటే ఇష్టం ఉండదు. నేను అనవసరంగా షాపింగులు చెయ్యను. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో తినడానికి కూడా నేను ఇష్టపడను. నేను నా కొంతమంది స్నేహితులతో మాత్రమే మాట్లాడతాను. అది కూడా మీ దృష్టిలో తప్పే. నా ఫోన్లో నా స్నేహితుల నెంబర్లన్నీ బ్లాక్ చేసేసింది నా కోడలు. నేను మౌనంగా గదిలో ఉన్నా మీరెవ్వరూ మాట్లాడడానికి నా దగ్గరికి రారు. ఇక నేను నా కొడుకు కోడలితో ఈ ఇంట్లో ఉండి లాభం ఏమిటి? నా కొడుకు కోడలితో కలిసి ఈ ఇంట్లో ఉన్నా సరే నేను ఒంటరిగానే ఉంటున్నాను. అందుకే ఇక నుంచి నేను మీతో కలిసి జీవించాలి అని అనుకోవడం లేదు. మీరిద్దరూ ఇప్పుడే నా ఇంట్లోంచి వెళ్ళిపోండి. మీ ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టం వచ్చిన గదులకి నా అనుమతి లేకుండా తాళాలు వేసేస్తున్నారు. నా ఇంట్లో నా మీద మీ అధికారాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ కామేశ్వరి గారు ఘాటుగా సమాధానం ఇవ్వడం చూసి కొడుకు కోడలి అహంకారం మొత్తం అణిగిపోయింది. సిగ్గుతో తలదించుకొని ఇద్దరూ తల్లి కాళ్ల మీద పడ్డారు. వెంటనే సుమన్, అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళు, ఏది చెయ్యాలనుకుంటే అది చెయ్యి, నీకు కావలసిన వాళ్ళతో మాట్లాడు. నీ ఫోన్ని మేము ఎప్పుడూ చెక్ చేయము, ఎవ్వరి నెంబర్లు బ్లాక్ చేయము. నీ ఇష్ట ప్రకారం నువ్వు చేసుకో, నీ ఇష్ట ప్రకారమే నువ్వు జీవించు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చు. నీ ఏటీఎం కార్డు కూడా నువ్వే తీసుకో, నేను అందులో డబ్బులు ఉంచుతాను. నీ ఇష్ట ప్రకారమే నువ్వు ఖర్చు పెట్టుకో. నీ విషయంలో మేమేమీ జోక్యం చేసుకోము, కానీ మమ్మల్ని ఇంట్లోనే ఉండనివ్వు అని ప్రాధేయపడుతూ ఉంటే కామేశ్వరి గారు కొడుకు కోడలితో, లేదు బాబు, నేను నిర్ణయం తీసేసుకున్నాను. నేను మీ మాటలు నమ్మి మీలో మార్పు వచ్చిందని మిమ్మల్ని మళ్ళీ నమ్మాలని అనుకోవడం లేదు. ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందని మీరు నాకు ఇన్ని ఆఫర్లు ఇస్తున్నారు, కానీ మీ ఆఫర్లు ఏవీ నాకు అవసరం లేదు. మీరు నాకు ఆఫర్లు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక నుంచి నా ఇష్ట ప్రకారమే నేను బ్రతకాలనుకుంటున్నాను. నేను అయోధ్యకు వెళ్ళి తిరిగి వచ్చేలోపు మీరు నా ఇంటిని ఖాళీ చేసేయండి. ఈ రోజు తర్వాత నేను మీ ఇద్దరి మొహాలు చూడాలని కూడా అనుకోవడం లేదు అని గట్టిగా చెప్పేశారు కామేశ్వరి గారు. అదే సమయంలో తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. రా కామేశ్వరి, మనకి లేట్ అయిపోతుంది అంటూ పరిమళ గారు, జానకి గారు, గంగ, లలిత గారు నిలబడున్నారు. త్వరగా రా కామేశ్వరి, మనం అయోధ్యకి లేట్ అయిపోతున్నాము, బస్ టైం అయిపోతుంది అంటూ నవ్వుతూ చెప్పారు వాళ్ళందరూ. మన అయోధ్య ప్లాను మీ సొంత ఇంట్లో అందరికీ గుణపాఠంగా మారింది. నువ్వు చేసింది కరెక్టే. నేను నీకు చాలా కాలంగా చెప్తున్నాను, నీకి నీ చేతిలోనే పెట్టుకోమని. కొడుకు కోడలికి కీలు బొమ్మగా ఉండొద్దు అని నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు పట్టించుకోలేదు. ఈ రోజు నువ్వు చేసింది సరైన పనే అంటూ పరిమళ గారు కామేశ్వరి గారిని కౌగిలించుకున్నారు. స్నేహితులందరూ కలిసి బస్సులో అయోధ్యకు బయలుదేరారు. ఇక నుంచి కామేశ్వరి గారు ఇంటి 4 గోడల మధ్య బందీ అవ్వాల్సిన అవసరం లేదు. ఆవిడకి ఇప్పుడే స్వతంత్రం లభించినట్టు అనిపించింది. అయోధ్య నుంచి తిరిగొచ్చాక కామేశ్వరి గారు ఆ ఇంటి మొత్తాన్ని అద్దెకిచ్చి తనకి కావలసిన భాగం ఉంచుకొని ఆ అద్దె డబ్బులతో తనకి నచ్చిన పని చేసుకుంటూ ప్రశాంతంగా గడుపుతున్నారు. ఆవిడ ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళుతూ ఏది కావాలంటే అది తింటూ వృద్ధాప్యాన్ని సంతోషంగా జీవిస్తున్నారు. ఇదండి ఈ రోజు కథ.